ఇందు తన సొంత అక్కని నిజం తెలుసుకున్న నందు ఇందుకి జాబ్ ఇప్పించిన స్వరాజ్ నందుకి ఇందుయే తన సొంత అక్కని నిజం తెలుసుకుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. క్లబ్కి వెళ్ళిన ఇందు అయితే చుట్టుపక్కల వాతావరణాన్ని చూసి భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఇందుని తన సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు రాకీ అయితే. అప్పుడే ఇక ఇందు అయితే, సార్ నాకు జాబ్ వచ్చినట్టే కదా అని అంటూ ఉంటుంది. ఇందు రాకీతో, అదేంటి ఇంకా ఇంటర్వ్యూ పూర్తి కాలేదు, ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది గదిలో చేస్తాను పదా అని అంటూ ఉంటాడు. రాకీ, గదిలో ఏంటి సార్, గదిలో ఇంటర్వ్యూ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇందు అయితే, గదిలో ఇంటర్వ్యూ తెలీదా, పద నేర్పిస్తాను, నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు గదిలోకి రావాల్సిందే అని అంటూ ఉంటే ఆ మాట విని, సార్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, నేను అలాంటి దాన్ని కాదు అని అంటూ ఉంటుంది ఇందు. ఇంతలో ఇక స్వరాజ్ ఫ్రెండ్ అయితే, రే వాడిని చూడు, ఒక కంపెనీకి వాడు CEO, వాడు ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి జాబ్ ఇప్పిస్తానని ఒక అమాయకురాల్ని ఇక్కడికి రప్పించాడు. ఇప్పుడు ఆ అమాయకురాల్ని తను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టున్నారట. ఇలాంటి దుర్మార్గులు అసలు ఏదైనా చేస్తారు. పాపం ఆ అమ్మాయి ఎవరో ఈరోజు బలైపోయింది అని ఫ్రెండ్ అయితే స్వరాజ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక స్వరాజ్ అయితే ఇక ఇందు వైపుకి చూస్తాడు. ఇక ఇందుని చూసి, తిన ఆ రోజు నాతో గొడవ పడింది కదా, ఈ అమ్మాయిని వాడు మోసం చేయాలని చూస్తున్నాడా, అయితే వీడికి నేను ఒక జలక్ ఇవ్వాల్సిందే అని స్వరాజ్ అయితే ఇందు దగ్గరికి వెళ్తాడు. హాయ్, ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. పరిచయం ఉన్నట్టు స్వరాజ్ అయితే ఇందుతో. అప్పుడు ఇక ఇందు అయితే స్వరాజ్ని చూసి, ఇతను చూస్తుంటే మంచివాళ్లాగే ఉన్నాడు, నేను ఇతని నుంచి తప్పించుకోవాలంటే ఇతనే నాకు సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావా అని ఇందు అయితే స్వరాజ్ని అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను, అయినా నువ్వేంటిక్కడ అని అంటూ ఉంటాడు. స్వరాజ్ అయితే, ఏమీ లేదు, నేను ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను, వీళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే రాకీ అయితే, ఇతనెవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసు, బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ఇందు. దాంతో ఇక పక్కన ఉన్నవాడైతే, రే ఈ అమ్మాయికి ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారా, ఇప్పుడు మనం ఈ అమ్మాయిని ఏం చెయ్యాలనుకున్నా సరే వీళ్ళందరూ కూడా మనల్ని మీద తిరగబడతారు, మనల్ని చితకబోతారు, ఇక ఇంతటితో ఇంటర్వ్యూని ఆపై అని అంటూ ఉంటాడు. నాకు అదే అనిపిస్తుందిరా, సరే ఇందు రేపు ఆఫీసులో కలుద్దాము అని చెప్పి ఇక రాకీ అయితే అంటాడు. సరే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు అయితే. పద మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం అని స్వరాజ్ అయితే ఇందుని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. మంచి ఛాన్స్ మిస్ అయిందిరా అని అంటూ ఉంటాడు. రాకీ అయితే, సర్లే అన్న, ఉద్యోగం కోసం వస్తుంది కదా అప్పుడు చూసుకుందులే అని అంటూ ఉంటాడు పక్కన ఉన్న అతనైతే. తర్వాత ఇక స్వరాజ్ అయితే, అయినా నువ్వేంటి ఈ ప్లేస్కి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. స్వరాజ్, అది ఇంటర్వ్యూకి అని చెప్పి ఇక్కడికి రమ్మన్నారు అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడు ఇక నందు ఇందునైతే చూస్తుంది. ఇక ఇందుని చూసి ఇందు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నిన్ను చూస్తుంటే చాలా పద్ధతి గల అమ్మాయిలాగా ఉన్నావు, ఇలాంటి ఏరియాకి నువ్వెందుకు వచ్చావు, అయినా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తానంటే నువ్వు ఎలా నమ్మావు అని అడుగుతూ ఉంటుంది నందు అయితే. ఏం చేయను, నాకు ఇప్పుడు ఉద్యోగం చాలా అవసరం, అందుకని నేను ఇక్కడికి వాళ్ళ మాటలు నమ్మి వచ్చాను, అయినా నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన అతన్ని, ఈ రాకీ అనే అతను ఏవో డబ్బులు తీసుకురమ్మని పంపించేశాడు, అతను ఇక్కడ ఉంటే ఇతను ఇలా మాట్లాడేవాడు కాదనుకుంటా అని అంటూ ఉంటుంది ఇందు. ఇలాంటి చోట్లకి నువ్వెప్పుడూ కూడా రావద్దు, అయినా ఇక్కడ వాతావరణం చూసి ఎలా రాగలిగావు నువ్వు లోపలికి, అప్పుడే నీకు అనుమానం వచ్చుండాలి కదా, ఇక్కడ అన్నీ కూడా తప్పుడు పనులే జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటుంది నందు అయితే. మరి తెలిసి తమరెందుకు వచ్చారో అని స్వరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక స్వరాజ్ అడగడంతో, ఇరే మీ తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ రా ఈ అమ్మాయి, మీ తమ్ముడు ఉన్నాడని ఇక్కడికి వచ్చింది, మీ తమ్ముడు
ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టాడు అని అంటూ ఉంటాడు. స్వరాజ్ ఫ్రెండ్ అయితే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వీళ్ళ తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? వీళ్ళ తమ్ముడిని జస్ట్ నేను బాయ్ ఫ్రెండ్గా ఇక్కడ అనుకున్నానంతే, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు, సంబంధం లేదు అని అంటూ ఉంటుంది నందు. చూడు, నిన్ను చూస్తుంటే మా అక్కని చూసినట్టే ఉంది, కాబట్టి నువ్వు మాత్రం ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్లేసులకి రావద్దు. ఇంటర్వ్యూలు అనేవి ఆఫీస్లో జరుగుతాయి తప్ప ఇక్కడ జరగవు అని అంటూ ఉంటుంది నందు. అయితే ఏదో తెలియక వచ్చేసాను, అప్పటికి నా అమ్మ అపర్ణాదేవి చెప్తూనే ఉంది, కానీ నేను వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఏంటి, నువ్వు జాబ్ కోసం వచ్చావా? అసలు నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు పడవలాంటి కారులో వచ్చి నా బైక్ని ఢీకొట్టావు, మరి ఉద్యోగం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు స్వరాజ్. అయితే అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు ఇప్పుడు ఉద్యోగం చాలా అవసరం, డబ్బులు నాకు కావాలి అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వు ఆ కారు ఓనరా లేకపోతే కారు డ్రైవర్ కూతురువా అని అడుగుతూ ఉంటాడు స్వరాజ్. అయితే ఆ కారు మాదే, కానీ దాని మీద సర్వ హక్కులు మావి కాదు, అదో పెద్ద స్టోరీ. ఇప్పుడు మాత్రం నాకు చాలా డబ్బులు అవసరం, అందుకనే నేను ఇంత దూరమైనా వచ్చాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినంగానే అప్పుడు ఇక స్వరాజ్ అయితే వాళ్ళ తమ్ముడిని పిలుస్తాడు. ఇక వాళ్ళ తమ్ముడిని పిలిచి అంటూ ఉంటాడు, రే నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా, అదే కంపెనీలో ఏమైనా జాబులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు స్వరాజ్. అయితే ఎందుకు అడుగుతున్నావు? ఈ అమ్మాయి పాపం జాబ్ కోసం ఎవరో ఒక వెధవ ఇక్కడికి ఇంటర్వ్యూ ఉందంటే వచ్చింది. ఇప్పుడు నేనే గనక సమయానికి వెళ్ళకపోయి ఉంటే ఈ అమ్మాయి జీవితం వాడి చేతిలో అయిపోయేది. చూస్తుంటే చాలా అమాయకురాలురా ఉందిరా, కాబట్టి నువ్వే నీ కంపెనీలో తనకి జాబ్ ఇప్పించాలి, ఇప్పిస్తావు కదా అని అంటూ ఉంటే, నేను జాబ్ ఇప్పించాలా, నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, నాకు జాబ్ ఇప్పించండి, నాకు జాబు చాలా అవసరం, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ కనపడుతున్నారు అని అంటూ ఉంటుంది ఇందు. అయితే అప్పుడు ఇక ఇప్పిస్తాడు. రే ఇప్పించకపోతే నువ్వు క్లబ్లో చేసిన భాగవతం మొత్తం తీసుకువెళ్ళి నాన్నకి చెప్తాను అని స్వరాజ్ అయితే బెదిరిస్తూ ఉంటాడు. రే ఆపరా, చేస్తాను లేక చేస్తానా, రేపు రండి, ఇదిగో మా ఆఫీస్ అడ్రస్ అని అడ్రస్ కూడా చేతికి ఇస్తాడు స్వరాజ్ తమ్ముడు. అయితే తర్వాత ఇక నందు పట్టుకోవాల్సిన నిందితుడు అయితే అక్కడే ఉంటాడు. అప్పుడు ఇక అతను వేరే వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తారు. పోలీసులు వచ్చాక రివాల్వర్ తీసి ఇక దొంగకి అయితే గురి పెడుతుంది నందు. ఇక గురిపెట్టి, నువ్వు ఎన్నో రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావురా, ఇక మీద నువ్వు తప్పించుకొని తిరగలేవు, ఎందుకంటే నేనున్నాను కదా, నువ్వు తప్పించుకోకుండా నేను నీకు అడ్డుపడతాను, ఎన్నాటికి దొరికావురా నువ్వు అని ఆ దొంగకి, ఆ నిందితుడికైతే నేరస్తుడికి తను సంకెళ్ళు వేస్తుంది. ఇక సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళండి ఇతన్ని అని అంటూ ఉంటుంది నందు. అయితే ఒక్కసారి నందు తనలో ఉన్న ఫైర్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దూరంగా అయితే ఐశ్వర్య ఇక నందుని చూస్తుంది. వామ్ము, దీంతో నేను గొడవ పెట్టుకున్నాను స్టార్టింగ్లోనే, ఆ తర్వాత దీని గొడవ ముదిరిపోయింది. ఇంతలో మేనేజర్ వచ్చి బ్రతిమలాడు కాబట్టి వదిలేశాను, లేకపోతే ఇప్పుడు నన్ను కూడా ఇలాగే పనిష్మెంట్ చేసేదేమో, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఐశ్వర్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఐశ్వర్యకైతే ఇందు కనిపించదు. ఇందు వెనక్కి చేర్చి ఉండడంతో ఇక తన ముఖం అయితే చూడదు. తను క్లబ్లో ఇక డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, నన్ను కాపాడమే కాకుండా నాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తున్నారు, నేను ఇంటికి వెళ్తాను, నా గురించి ఇంటి దగ్గర మా అపర్ణాదేవి ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటే, ఇప్పుడు ఈ టైంలో ఎలా ఇంటికి వెళ్తావో, నేను నిన్ను డ్రాప్ చేస్తానులే అని అంటూ ఉంటాడు స్వరాజ్. అయితే వద్దండి, మీకెందుకు శ్రమ, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే పర్వాలేదండి, నేను డ్రాప్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు స్వరాజ్. ఏ బై, నువ్వేమీ అవసరం లేదు, నేనున్నాను కదా, నేను డ్రాప్ చేస్తానులే,
ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదక్క, నువ్వు ప్రతి ఒక్కరిని నమ్మేసే అమాయకురాల్లా ఉన్నావు అని అంటూ ఉంటుంది. నందు అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే అక్కడికి వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను, నిన్ను తీసుకువెళ్తాను అని నందు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక నందుతో పాటుగా ఇందు అయితే బయలుదేరుతూ ఉంటుంది. అలా నందుతో పాటు ఇందు బయలుదేరుతూ ఉండగా ఐశ్వర్య అయితే చూసేస్తుంది. ఇదేంటి నాకు ఇందులా కనపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇంతలో రేఖకి వాటర్ తీసుకొని ఇంటి దగ్గర అపర్ణ అయితే ఇస్తుంది. ఇక అపర్ణని చూసి అదేంటి వాటర్ నువ్వు తీసుకువచ్చావు, అదేమైంది, ఎప్పుడు కూడా నీ చేత మాకు సేవలు చేయించదు కదా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఒప్పుకోదు, అలాంటిది ఈరోజు నువ్వు తీసుకొస్తే అది ఎలా ఒప్పుకుంది అని అడుగుతూ ఉంటుంది రేఖ. దానికి ఒంట్లో బాగాలేదు, చాలా నీరసంగా ఉండి అలసిపోయి ఇంటి పనులు చేసి పడుకుంది, అందుకని నేను తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. అపర్ణాదేవి అయితే పడుకుందా, ఇంట్లో నుంచి బయటికి పోయిందా అని అడుగుతూ ఉంటుంది భ్రమరాంబ పక్కనే ఉండి. ఆ మాట విని రేఖ అయితే చెప్పు, అది ఇంట్లోనే ఉందా అని అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఉంది, అదెక్కడికి వెళ్తుంది, దానికి ఉన్న చదువా సంజానా, లేకపోతే బయటికి వెళ్ళి పార్టీలకు కానీ వెళ్తుందా, అది ఇంట్లోనే ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే వదిన వెళ్ళి నువ్వు చూసుకోరా, అది ఇంట్లో ఉందో లేదో తెలుస్తుంది అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే ఇక భ్రమరాంబ అయితే అసలు ఇందు ఇంట్లో ఉందా గదిలో ఉందో లేదో అని తెలుసుకోవడానికి గది దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఇక బెడ్ మీద భ్రమరాంబ కూతురు శ్వేత దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. ఇక అలా పడుకొని ఉన్న శ్వేతని చూసి ఇందునే అనుకుంటుంది భ్రమరాంబ అయితే. ఇక ఇందునే అనుకొని ఇక వెంటనే కిందకి వచ్చి ఈ అపర్ణాదేవి గారు చెప్పింది నిజమే, ఆ ఇందు పడుకోనుంది అని అంటూ ఉంటుంది రేఖతో భ్రమరాంబ. ఇక అలా చెప్పిన తర్వాత సరే అయితే బ్రతికిపోయావు అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇంకా అపర్ణ అయితే గదిలోకి వస్తుంది. అపర్ణ గదిలోకి వచ్చి అంటూ ఉంటుంది, సమయానికి నువ్వు బెడ్ మీద ఇందులా పడుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు రేఖ చేతిలో మా పని అయిపోయేది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అసలు ఎందుకు ఇంకా ఇందు ఇంటికి రాలేదు, ఒకసారి ఫోన్ చెయ్యని అంటూ ఉంటుంది శ్వేతని. అప్పుడే ఇక శ్వేత అయితే ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది శ్వేత. అదే నువ్వు జాబ్ ఇప్పించమని ఒక అతనికి ఫోన్ చేసావు కదా, అతని దగ్గరే కదా ఇది ఉంటుంది, అతనికి చెయ్యి అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక సంతోష్కి అయితే ఫోన్ చేస్తుంది శ్వేత. సంతోష్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మా ఇందు ఏం చేస్తుంది, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి అని అడుగుతూ ఉంటే, మీ ఇందు క్లబ్లో ఉంది, నేను బయటికి వచ్చాను, తనని మా బాస్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అని అనగానే క్లబ్ ఏంటండి, క్లబ్లో ఉండడం ఏంటి అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది శ్వేత అయితే. తనని మేము పిలిచింది క్లబ్ దగ్గరికే కదా, అందుకని తను క్లబ్ దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటాడు సంతోష్ అయితే. అసలు దానికి అలాంటి ప్లేసులు అలవాటే లేదండి, తనకి చాలా భయం కూడా, మీరు క్లబ్ అంటే నేను అసలు పంపించేదాన్ని కాదు అని అంటూ ఉంటుంది శ్వేత. నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మీకు ఇందు చేత ఫోన్ మాట్లాడిస్తాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు సంతోష్ అయితే. అప్పుడే అపర్ణ అయితే అంటూ ఉంటుంది, ఏంటి ఇదంతా నాకు అర్థం కావడం లేదు, అసలు క్లబ్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నానమ్మ అది ఇది అక్క ఇంటర్వ్యూకి వెళ్ళింది క్లబ్లో కట అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది, క్లబ్లోక ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఏంటో, అది అసలే అమాయకురాలు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే. ఇంతలో ఇంకా ఇందుని తీసుకొని నందు అయితే బైక్ మీద వస్తూ ఉంటుంది. నువ్వు ఇలాగే రఫ్ అండ్ టఫ్గా ఉంటావా, నువ్వు పోలీసువా అని అడుగుతూ ఉంటుంది. ఇందు అయితే లేదక్క పోలీసులే, కానీ నేను ఇలాగా చాటుగా దొంగతనంగా దాక్కుని ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి ఇలాగా మామూలు అమ్మాయిలాగే ఉంటాను అని అంటూ ఉంటుంది. నందు అయితే ఒకలాగా చెప్పుకోవాలంటే ఇది పోలీస్ జాబే, కానీ నేను యూనిఫామ్ అయిను, డ్యూటీలో ఉండను, సస్పెండ్లో ఉంటాను అని అంటూ ఉంటుంది నందు. ఎన్ని రోజులు ఇలాగా అని అడుగుతూ ఉంటుంది.
ఇందు అయితే ఎన్ని రోజులా ఇక జాబును పట్టే కదక్క, అన్ని రోజులు తప్పదు అని అనగానే అవును మా చెల్లెలు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని తను అనేది నిన్ను చూస్తుంటే నా చెల్లె గుర్తుకొస్తుంది అని చెప్తూ ఉంటే నిన్ను చూస్తుంటే మా అక్కే గుర్తుకొస్తుంది అని నందు అయితే చెప్తుంది. తర్వాత ఇక ఐశ్వర్య క్లబ్లో నందుతో కలిసి వస్తున్న ఇందుని చూస్తుంది కదా, ఇక వెంటనే ఫోన్ చేస్తుంది రేఖకి. ఫోన్ చేసి అత్త ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను ఇంట్లోనే ఉన్నాను, నీకు ఇంకా పార్టీ అయిపోలేదా, ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే లేదత్తా పార్టీ ఇంకా అవ్వలేదు, కానీ నేను ఇక్కడ క్లబ్లో ఆ ఇందుని చూశాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఆ మాట విని రేఖ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇందుని చూసావా, ఇందు పైన రూమ్లో పడుకొని ఉంటే అక్కడ క్లబ్లో ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది రేఖ. లేదత్తా నేను చూసింది ఇందునే, తనే ఉంది, ఖచ్చితంగా తనే అని అంటూ ఉంటుంది ఐశ్వర్య అయితే. అప్పుడే సరే ఉండు నేను వెళ్ళి రూమ్కి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఇక వెంటనే రేఖ అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక నందుని దూరంగా డ్రాప్ చేయమని చెప్పి వెనక వైపు నుంచి గబగబా పరిగెత్తుకుంటూ ఇక గదిలోకి అయితే వచ్చేస్తుంది ఇందు. అలా గదిలోకి వచ్చిన తర్వాత అప్పుడే ఇందుని చూసి అపర్ణాదేవి అయితే అమ్మ ఇందు వచ్చేసావా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇంతలో రేఖ డోర్ కొడుతూ ఉంటే ఇక అపర్ణ అయితే ఇక వెంటనే వెళ్ళి డోర్ తీస్తుంది. ఏంటి ఎంతసేపు డోర్ ఓపెన్ చేయడానికి, అవును అది ఇంకా నిద్ర లేవలేదా అని అడుగుతూ ఉంటే అలసిపోయి తను పడుకుంటే లేవలేదా అని ఎలా అడుగుతున్నావమ్మా, తను ఇంకా లేవలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ. నేను నమ్మను, దాన్ని నిద్ర లేపు అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే అమ్మ ఇందు లేమ్మా మీ ఆంటీ పిలుస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక దుప్పటి ముసుగు తీసేసరికి అక్కడ ఉంటుంది ఇందు. ఇక ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే. ఇక షాక్ అయిపోతూ నేను చెప్తూనే ఉన్నాను ఆ ఐశ్వర్యకి మనుషులు పోలి మనుషులుంటారు, ఎవరినో చూసి నువ్వెవరో అనుకొని నాకు ఫోన్ చేసావని, అది అసలు నా మాట వింటేనే కదా, సరేలే పడుకో అని పడుకోమని చెప్పేసి ఇందుని రేఖ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మళ్ళీ వెనక్కి అయితే వస్తూ ఉంటుంది. అలా వెనక్కి వస్తున్న రేఖని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు అయితే. తర్వాత ఇక నందు ఇందుని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇంటిని చూసి ఈ ఇంటిని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని గుర్తు చేసుకుంటుంది. అలా గుర్తు చేసుకున్న నందు ఇది మా ఇల్లే కదా, నేను ఈ ఇంట్లో నుంచే బయటికి వచ్చేసాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకుంటూ తను కూడా ఇక వెనకాల నుంచి కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది. ఇక చూసేసరికి అపర్ణ సుభాష్ అలాగే ఇందు ముగ్గురు ఉంటారు. ఇక రేఖ అయితే ఇందు దగ్గరికి వచ్చి చూడు ఈ మధ్య నీ మీద నాకు అనుమానాలు చాలా ఉంటున్నాయి, ఒకవేళ అనుమానాలు నిజమైతే మీ నానమ్మ మీ తాతయ్య ఎవ్వరు కూడా నీకు మిగలరు అని అంటూ రేఖ అయితే వార్నింగ్ ఇస్తుంది. అంటే రేఖ అంటే ఇంకా మారలేదన్నమాట, అంతే పొగరుతో ఉంది. మా అక్క ఇందు నానమ్మ అపర్ణ తాతయ్య ఇంకా బెడ్ మీద ఉన్నారు అని బాధపడుతూ ఇక ఇందు అయితే అపర్ణ ఒడిలో తలపెట్టుకొని బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది. ఇందు ఈరోజు ఏం జరిగిందో తెలుసా నానమ్మ, ఇంటర్వ్యూకని పిలిచి వాడు నన్ను బలవంతం చేయబోయాడు, కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి నన్ను కాపాడితే మరొక అమ్మాయి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. అత్త వచ్చే సమయానికి నేను బెడ్ మీద లేకుండా ఉండుంటే అమ్మో ఇంకేమన్నా ఉందా అని అంటూ ఉంటుంది. ఇందు అయితే నీకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండడంతో ఇక ఇందుని చూసి బాధపడక ఇందు అని అంటూ ఉంటుంది. అపర్ణ మీ తాతయ్యకి ఆపరేషన్ చేయించాలని నువ్వు జాబ్ చేయడానికి వెళ్తున్నావు, కానీ అక్కడ జాబ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో ఎలాంటి వారో ఎవ్వరికీ తెలీదమ్మా అని అంటూ ఉంటే ఇంతలో ఇక శ్వేత అక్కడికి వస్తుంది. అక్క ఏమైందక్క అని అడుగుతూ ఉంటే ఏమైందంటావేంటి,
ఆ సంతోష్ అనే అతను నన్ను వాళ్ళ బాస్కి పరిచయం చేసి వాళ్ళ బాసు తన పర్సు తీసుకురమ్మంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వాళ్ళ బాసు నాతో ఎంత అసభ్యంగా మాట్లాడాడో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను, అందరూ ఇలాగే ఉంటారేమో అని అంటూ ఉంటే, లేదక్క, వాడెవరో మోసం చేసేవాడు అంతే తప్ప అందరూ కూడా ఇలా ఉండరు, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది శ్వేత. అప్పుడే ఇక నందు అయితే ఇంకా నా కుటుంబాన్ని వేధిస్తూనే ఉంది ఈ రేఖ. అక్క, నువ్వంటే నాకు ప్రాణమక్క, నీకోసం నేను ఏదైనా చేస్తాను. త్వరలోనే పోలీస్ ఆఫీసర్గా ఇంట్లోకి అడుగుపెట్టి ఆ రేఖకి చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటుంది నందు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.